సంతనూతలపాడు నియోజకవర్గపు ముఖ్య నాయకులతోటి మేము ఇక్కడ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాల మీద మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. నేను దుంపా చెంచిరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు సంతనూతలపాడు, అలాగే ఇక్కడ నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, ఇతర పార్టీ పెద్దలందరూ ఇక్కడికి వచ్చున్నారు. ముఖ్యంగా ఈ మధ్య సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిణామాలు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఈ రేపు జరగబోయే ఎలక్షన్స్కి సంబంధించి రకరకాల క్యాండిడేట్లు ఊహాగానాలు జరిగినాయి. ఆ ఎజెండా అయిపోయింది. ప్రజెంటు అధిష్టానం ఒక క్యాండిడేట్ని నియమించి ఇక్కడికి పంపించడం జరిగింది. అది నియోజకవర్గంలోని నాయకులకు కానీ జిల్లాలోని నాయకులకు కానీ ఎవరికి కూడా సంబంధం లేకుండా అధిష్టానం ఒక నిర్ణయం చేసి ఇక్కడ పంపించడం జరిగింది. ఇప్పటివరకు గత 35 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏ చిన్న అవసరం ఉన్నా, పార్టీ అధికారంలో లేనప్పుడు కానీ ఇతరత్ర ఏ సమస్య ఉన్నా కానీ మన నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరం పోయి మేము ఇక్కడ పనులు చేసుకోవడం, ఆయన మా అవసరాలకి మా కష్టాల్లో ఆయన ఎప్పుడు ఉన్నాడు. మేము ఈ మధ్య రాజకీయ పరిణామాల్లో నియోజకవర్గంలోని నాయకులందరం మేము అడిగాం, అన్న ఎలక్షన్స్ వచ్చినాయి, ఇక్కడ రాజకీయ పరిణామాలు వివిధ రకాలుగా ఉన్నాయి, నువ్వు బాధ్యత తీసుకొని ఇక్కడ మాకు అండగా ఉండాలని కోరడం జరిగింది. దాని మీదట ఆయన ఇప్పుడు నా నియోజకవర్గం వరకే నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఇతర నియోజకవర్గాలు పట్టించుకునే పరిస్థితుల్లో నేను లేనని చెప్పడం జరిగింది. ఇప్పుడు రకరకాలుగా ఇప్పటి వరకు గత 35 సంవత్సరాల నుంచి 88లో రాజశేఖర రెడ్డి గారి మీటింగు సంతనూతలపాడులో పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి అందరమే అతి దగ్గర సమీపంగా ప్రతి ఒక్కరూ సొంత మనిషిలాగా వాళ్ళ ఇంట్లో పోయి పనిచేసుకుంటున్నాం. ఇక్కడ ఎవరైనా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నప్పుడు, మనం ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎమ్మెల్యే తోటి కానీ ఇతర నాయకులతోటి కూడా ఆయన సమన్వయం చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని చాలా బలంగా ప్రతిసారి ఇప్పుడు జరిగిన 6 ఎలక్షన్స్లో ఒక్కసారి ఓడిపోయి 5 సార్లు గెలవడం జరిగింది. దీనికి పూర్తిగా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతోటే ఈ నియోజకవర్గం ఇప్పుడు ముందుకు పోతుంటుంది. ఈ రాజకీయ పరిణామాల్లో మాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంటు ఎవరైతే వస్తున్నారో దానికి ఎవరు బాధ్యత అని కూడా లేదు. వస్తున్నారు, దానికి ఫలానా వ్యక్తి వచ్చి ఇదిగో ఇక్కడ మేము క్యాండిడేట్ని పెట్టాము, దానికి మేము బాధ్యతగా ఉంటాము అని చెప్పిన దాఖలాలు అయితే ఇప్పటిదాకా లేవు. దాని మీద నియోజకవర్గంలోని నాయకులందరం మాట్లాడుకొని ఈ బాధ్యత వాసన్న అలా మౌనంగా ఉండటం ఈ నియోజకవర్గానికి చాలా ఇబ్బందికర పరిస్థితి. ఆయన మౌనం వేడి అధిష్టానంతో ఆయన మాట్లాడి ఈ నియోజకవర్గాన్ని ఒక బాటలో పెడతాననే ఉద్దేశం మీద పెట్టాం. ఇది మా అధిష్టానాన్ని మేమందరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ ఉన్న వాళ్ళందరమే విధేయులమే. ఇది పార్టీ వ్యతిరేక కార్యక్రమం అయితే కాదు. మేమందరం మా అభిప్రాయాన్ని వాసన ద్వారా అధిష్టానానికి పంపించి ఈ నియోజకవర్గం రేపు రాబోయే ఎలక్షన్స్లో మా ప్రథమ శత్రువు తెలుగుదేశం పార్టీని ఎవరైతే ఓడించగలరో అలాంటి వ్యక్తిని పెద్దలందరం మాట్లాడుకొని పంపిస్తే బాగుంటుందని ముందుగా మేము నాయకులందరం మాట్లాడుకున్నాం. ఈ బాధ్యతని మన నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం. ఎందుకంటే మా ఇక్కడ కాన్ఫరెన్స్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము పై స్థాయికి పోయి చెప్పుకునే పరిస్థితి అయితే మాకు లేదు. అంత ఇక్కడ మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారే. ఏ సమస్య ఉన్నా మాకు మొదటి నుంచి ఆయనతోటి అనుబంధం ఉంది, ఆయన పరిష్కరిస్తాడనే ఉద్దేశం మీద ఎప్పుడు మేము ఆయన అంటిపెట్టుకునే ఉన్నాం. కాబట్టి ఈ రాజకీయ పరిణామాల్లో ఆయన మౌనం వీడి ఈ నియోజకవర్గాన్ని గాడిలో పెట్టి రేపు రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని ఓడించాలంటే తప్పనిసరిగా మాకు ఆయన సహాయ సహకారాలు కావాలని ఈ విషయమై మేమందరం ఇక్కడ చేరటం జరిగింది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో ఆయన పార్టీ 175కు 175 సీట్లు గెలిపించాలనే దృక్పథంతో ఈ పరుగుని ప్రజల వద్ద నుంచి అందుకోవాలంటే మనకి బలమైన క్యాండిడేట్ కావాలని ఆలోచన చేసి ఉన్న క్యాండిడేట్లని మార్చి ఇంకొక దగ్గరికి వేయటం జరిగింది. అందులో భాగంగా మా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యేని మార్చి ఇంకొక క్యాండిడేట్ని వేయటం జరిగింది. అంత మటుకు బాగానే ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరికి తెలియకుండా
ఒక క్యాండిడేట్ని మేమే నిర్ణయించి మేము పంపిస్తున్నాం మీరు వేయండి అనటం మాత్రం అది ఎంతవరకు సబబని మేము అడుగుతా ఉన్నాం. మేము పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, అధిష్టానాన్ని ధిక్కరించేది కూడా లేదు. కానీ మాకు పెద్ద దిక్కుగా ఈ ప్రకాశం జిల్లాకి బాలినేని శ్రీనివాసులు గారు నాయకత్వం వహిస్తూ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఇదిగో ఈ కష్టం వచ్చింది, ఈ ఎమ్మెల్యేతోటి ఈ ఇబ్బంది ఉంది, ఆ ఎమ్మెల్యేతోటి ఆ ఇబ్బంది ఉందని ఆయన్నే అడుగుతాం మేము. ఆయనే బాధ్యత, ఈ జిల్లాకి ఆయనే కింగు. అలాంటి బాలినేని శ్రీనివాసులు గారి దగ్గరికి వెళ్ళి ఈ క్యాండిడేట్ని ఈ విధంగా వేశారు ఏంటంటే నాకు తెలియదని అన్నాడు. కానీ ఎవరికి తెలియకుండా క్యాండిడేట్ మాకు తెలియకపోతే తెలియపోయింది. అదే జిల్లా నాయకత్వం వహిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసులు నాలెడ్జి కూడా లేకుండా క్యాండిడేట్లను తీసుకొస్తే ఎట్లా చేయాలి ఏం చేయాలని అయోమయ స్థితిలో ఈ నియోజకవర్గం ఊగిసలాడుతూ ఉంది. వచ్చిన క్యాండిడేట్ మీద మాకేం వ్యతిరేకత లేదు, ఇంకొక క్యాండిడేట్ని పెట్టినా మాకేం వ్యతిరేకత లేదు. క్యాండిడేట్ ఎవరైనా ఒక బాధ్యత తీసుకొని రేపు పొద్దున ఈ ప్రజలకి పని ఏదన్నా చేయాలన్నా, ఏదన్నా ప్రజలకి ఈ ఎమ్మెల్యే మాట వినకపోయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక బాధ్యతగా ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలంటే బాధ్యతలు ఎవరు తీసుకుంటున్నారు? పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పోయే స్థాయి మాది కాదు. అదే బాలినేని శ్రీనివాసులు గారు అయితే కష్టాలన్నీ తీరుస్తున్నాడు కాబట్టి ఆయన ఒక క్యాండిడేట్ని చూపించి ఈ క్యాండిడేట్కి మీరు అందరు చేయండి అని చెప్తే మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశాన్ని సిత్తుగా ఓడించి వాళ్ళు 3 పార్టీలు ఏకమైనా కూడా సిత్తుగా ఓడించి మేము వైఎస్ఆర్సీపీని విజయ పదంలో నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన కోసం ఆయన ఏ క్యాండిడేట్ని చూపించి ఈ క్యాండిడేట్ని గెలిపిందంటే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఎవరంటే వాళ్ళని ఏస్తే ఈడ ఎవరు సిద్ధంగా లేరు, అందరు నిరుత్సాహంతో ఉన్నారు. ఈ నిరుత్సాహం పోగొట్టి యాక్టివ్గా పనిచేయాలంటే బాలినేని శ్రీనివాసులు గారు ముందుకు వచ్చేంత వరదాకా ఈ కార్యక్రమాలు ఏ క్యాండిడేట్ వచ్చినా ఎవరు సహకరించే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.